నెక్స్ట్ వన్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 అని ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ విధంగా వస్తే ఏమో చేస్తాను ఫ్యాక్టర్స్, బట్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఉండవు ఎందుకంటే కాంప్లెక్స్ నెంబర్స్ జీరోస్ కాబట్టి. సో ఐలలో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఫ్యాక్టర్స్ లేనప్పుడు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a x ఈజ్ ఈక్వల్స్ మైనస్ ఒక మాట అనుకున్నాం ఏ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 1, బి వాల్యూ -2, సి వాల్యూ 4 కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 1, సి వాల్యూ 4 బై 2 ఇంటూ 1 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 స్క్వేర్ అంటే 4 4 4 16 4 లో 16 పోతే -12 by 2 is equals to 2 plus or minus 12 ni 4 3s are 4 and 2 కాబట్టి 2 root 3 ఒరే మైనస్ రూట్ లో మైనస్ ఉంది కదా నాకు ఏమి ఇస్తావు అని అంటే i స్క్వేర్ స్క్వేర్ రూట్ కి క్యాన్సిల్ i by 2 అప్పుడు x is equals to 2 క్యాన్సిల్ కొడతాము 2 1s are 2 1s are 1 plus or minus root 3i ఇక్కడ మనం మొదలు పెట్టాలా ప్లస్తో వచ్చేది ఆల్ఫా బీటా అనేది మైనస్తో తీసుకుంటే ఒకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ఆల్ఫా ఈక్వల్స్ టు 1 ప్లస్ రూట్ 3i ఇది తప్పు పద్ధతి పాడలేదు పద్ధతి అంటే ఎలా ఉండాలా 1 ప్లస్ i ఇంటూ రూట్ 3 నీ ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకుంటే రూట్ అంటేనే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ 1 ప్లస్ 3 4 రూట్ 4 అంటే 2 కాబట్టి ఇంటూ 2 బై 2 చేయాలి బై 2 మరి సైన్లో అయితే 30 కాస్లో అయితే 60 అంటే 5/3 ఇక్కడ గబ్బర్ సీన్ చూసుకో ఒకసారి 5/3 ఉంటుంది అది ప్లస్ i సైన్ 5/3 కానీ మన ప్రాబ్లము ఆల్ఫా కాదే ఆల్ఫా పవర్ n కాబట్టి ఆల్ఫా పవర్ n 2 పవర్ n whole power n whole power లోపలికి వచ్చాలి అప్పుడు అది లోపలికి వస్తే ఏమవుతుంది n ఇంటూ పై n పై ప్లస్ i sin n పై బై లెఫ్ట్ సైడ్ ఇస్ లోవర్ రైట్ సైడ్ సేమ్ ఇలానే బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ రూట్ 3i ఇది తప్పు పద్ధతి పాడు లేదు పద్ధతి అంటే ఎలా ఉండాలా 1 ప్లస్ i ఇంటూ మైనస్ రూట్ నీ ఫేస్ కొంచెం రైట్ హ్యాండింగ్ ఇచ్చుకో రైట్ హ్యాండింగ్ ఇచ్చుకుంటే ఇక్కడ రూట్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ రూట్ 3 స్క్వేర్ అంటే రూట్ 4 అంటే ఎంత 2 సేమ్ ఆ పక్కన ఏమొస్తుంది ఈ పక్కన అదే వస్తుంది 2 ఇంటూ భయ్యి అన్నారు సేమ్ ఆ పక్కన ఏం రాసినాను అదే రాస్తున్నా కాస్ 5/3 కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి గ్యాప్ వచ్చింది అనుకున్నావా ఇచ్చా సెకండ్ దానికి మైనస్ ఉంటే బొట్టు పెట్టాలి ఏం బొట్టు అయ్యా అంటే మైనస్ బొట్టు ఏం బొట్టు మైనస్ మరి మన ప్రాబ్లం బీటా కాదు కదా బీటా పవర్ కాబట్టి బీటా పవర్ n 2 పవర్ n హోల్ పవర్ n మరి n లోపలికి వస్తుంది 2 పవర్ n ఈ n లోపలికి వచ్చినప్పుడు కాస్లో మైనస్ మాయమైపోతుంది సైన్లో మైనస్ ఇట్స్ కేమ్ అవుట్ సైడ్ యా ఇక్కడికి మైనస్ వచ్చేసింది లెఫ్ట్ సైడ్ ఆన్సర్ ఏమొచ్చి ఉంటుందో రైట్ సైడ్ అదే కాబట్టి అక్కడ ప్లస్ అయ్యి ఇక్కడ మైనస్ అయ్యి ఫైనల్ వచ్చేసినాము దేర్ఫోర్ లెక్క చూడాలి ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n లెఫ్ట్ సైడ్ ఏమో బ్రాకెట్ బయట 2 పవర్ n ఉంది రైట్ సైడ్ కూడా బ్రాకెట్ పట్టిన 2 పవర్ n ఉంది కాబట్టి 2 పవర్ n కామన్ తీయాలి ఎట్టున్నాయి అట్నే రాయాలి కాస్ n పై బై 3 ప్లస్ i sin n పై బై 3 ప్లస్ సెకండ్ ఆన్సర్లో ఏముంది cos n pi by 3 minus I sin n pi by 3 తుక్కు తెలిపోయింది ఇక్కడ ఎవరికి ప్లస్ I sin మైనస్ I sin
ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంకా ప్లస్ ఐ మైనస్ ఐ క్యాన్సిల్ అయింది. ఒక కాసు ఎన్ని 2 కాస్. देखो गब्बर सिंह ఎలా a power n m plus n కాబట్టి 2 power n 2 power 1 ఎంత అవుతుంది 2 power n plus 1. देखो गब्बर सिंह